హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇలా రెగ్యులర్గా యూజ్ చేసే ఇడ్లీ పాత్రలు, పాల గిన్నెలు, ఏ గిన్నెలైనా సరే అండి, కింద అంతా మాడిపోతూ ఉంటాయి కదా. ఆ గిన్నెలను ఈజీగా ఈ సింపుల్ టిప్తో మెరిసేలాగా చేసుకోవచ్చు. అది ఎలాగా చూద్దామా? ఇంతకుముందుకు వీడియోలో పూజ సామాను క్లీనింగ్ కోసం ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిక్విడ్ తో పూజ సామాగ్రి అంతా కడిగిన తర్వాత ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ను పారబోయకుండా ఇక్కడ ఈ ఇడ్లీ పాత్రను క్లీన్ చేయడం కోసం అయితే ఉపయోగిస్తున్నాను. ఈ వాటర్ నేను వేస్ట్ గా పారబోయకుండా ఇలా ఇడ్లీ పాత్రలో పోసుకొని స్టవ్ పై పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఈ నీటిని అయితే మరిగించుకోవాలి. నీరంతా కూడా చక్కగా మరిగిపోవాలండి. మీ గిన్నెలో ఇంకెక్కువ నలుపుదనం ఉన్నట్లయితే కనుక చింతపండు ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మరిగించిన తర్వాత వాటర్ అంతా కూడా ఇలా వడగట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఇడ్లీ పాత్ర అడుగు భాగం మెరుస్తుందో చూస్తున్నారు కదా. స్క్రబ్బర్ పైన కొద్దిగా విమ్ డ్రాప్స్ వేసేసుకొని ఇలా గిన్నె అంతా తోమేసుకొని కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా గిన్నె లోపల మెరుస్తుందో. ఫస్ట్ లో మీకు చూపించిన ఇడ్లీ పాత్రకు ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత చూపించే ఇడ్లీ పాత్రకు తేడా మీరే గమనిస్తున్నారు కదా.